కాకినాడ, కోనసీమ జిల్లాలకు చెందిన కాపు సంఘాల నాయకులు జిల్లా ఎస్పీలకు అధికారికంగా ఫిర్యాదు సమర్పించారు. కాపు, కమ్మ సామాజిక వర్గాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేలా ఓ టీవీ ఛానల్లో ప్రసారం చేసిన కార్యక్రమంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీలను కోరారు. రాజకీయ విమర్శల హద్దులు దాటి సమాజంలో కులాల మధ్య ఉద్రిక్తతలు సృష్టించేలా, శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా ఈ ప్రసారం ఉందన్నారు. సమాజంలో శాంతి సామరస్యాలను కాపాడడం అందరి బాధ్యత అని కాపు సంఘాల నాయకులు అన్నారు. నా పేరు రంకిరెడ్డి సునీలు. నేను కాపు యువతకు సంబంధించిన నాయకుడిని. ఈ సాక్షి మీడియా చేసి దుష్ప్రచారాలని ఖండించాలని మేము కోరుకుంటున్నాం. ఇలాంటి దుష్ప్రచారాల వల్ల మా యువకులు అందరూ చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఈ ఇబ్బందులకి ఈ యువత కానీ, మా కాపు సంబంధించిన నాయకులు కానీ ఇలా దుష్ప్రచారాలు చేయడం వల్ల మా నాయకులందరూ ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఈ సాక్షి మీడియాని బ్యాన్ చేయాలని కోరుకుంటున్నాం. పేరు ఇందుకు ఆనంద్ అండి, నాది అమలాపురం. ఈరోజు సాక్షి మీడియాలో వచ్చిన కథనం వల్ల కులాల మధ్య విద్వేషాలు రేకొట్టడానికి ప్రయత్నిస్తున్నారు. ఇటువంటి కథనాల వల్ల కులాల మధ్య ఉన్న మంచి సాంప్రదాయాన్ని విఘ్నితం చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఇది కరెక్ట్ పద్ధతి కాదు. గతంలో ఇదే విధంగా అమలాపురంలో జరిగిన అల్లర్లలో చాలామంది యువత, చదువుకున్న విద్యార్థులు చాలా ఇబ్బందులు పడ్డారు. మళ్ళీ అదే పునరావృతం చేయటానికి ఈ గవర్నమెంట్ మీద బురద చల్లటానికి చంద్రబాబు నాయుడు మీద ఈ రకమైన దుష్ప్రచారం చేయటానికి ప్రయత్నిస్తున్నారు. ఈ సాక్షి మీడియా ద్వారా ఇటువంటి కథనాల వల్ల యువత అందరూ చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇది గతంలో మేము చాలా ఇబ్బందులు పడ్డాము. ఈసారి అలా ఇబ్బంది పడకుండా ఉండాలని చెప్పి మా యువత అంతా ముందుకు వచ్చి ఈరోజు జిల్లా ఎస్పీ గారికి ఈ సాక్షి మీడియా మీద, సాక్షిని సోషల్ మీడియా మీద కూడా మేము కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇది మళ్ళీ రిపీట్ అవ్వకుండా సరైన కఠిన నిర్ణయం తీసుకుని మీడియా మీద